సెకండ్ యూనిట్ లో మనం ఆర్టీసీ గురించి నేర్చుకున్నాం. సో ఇప్పుడు థర్డ్ యూనిట్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ లో థర్డ్ యూనిట్ లో మన ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే డిస్ట్రిబ్యూటెడ్ షేర్డ్ మెమరీ. డిస్ట్రిబ్యూటెడ్ షేర్డ్ మెమరీ DSM. ఓకే కదా. సో థర్డ్ యూనిట్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ లో ఇందులో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే డిస్ట్రిబ్యూటెడ్ షేర్డ్ మెమరీ, దీన్నే DSM అని కూడా పిలుస్తారు. సో ఇందుకే డిస్ట్రిబ్యూటెడ్ షేర్డ్ మెమరీ అంటే మీనింగ్ ఏంటంటే ఈ డిస్ట్రిబ్యూటెడ్ షేర్డ్ మెమరీ అనేది ఒక రీసోర్స్ మేనేజ్మెంట్ కాంపోనెంట్. ఓకే, ఆపరేటింగ్ సిస్టమ్ అంటే డిస్ట్రిబ్యూటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఉన్న ఒక రీసోర్స్ మేనేజ్మెంట్ కాంపోనెంట్ ఏమని పిలుస్తాం అంటే డిస్ట్రిబ్యూటెడ్ షేర్డ్ మెమరీ అంటాం. ఈ డిస్ట్రిబ్యూటెడ్ షేర్డ్ మెమరీ ఏం చేస్తుందంటే మన మెమరీ స్పేస్ ఏదైతే ఉందో దాన్ని డిస్ట్రిబ్యూటెడ్ అంటే మెమరీ షేరింగ్ అనే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనం యూజ్ చేసే కాంపోనెంటే డిస్ట్రిబ్యూటెడ్ షేర్డ్ మెమరీ. ఓకే, సో మెమరీని ఇంప్లిమెంట్ చేయడానికి మనం యూజ్ చేసే కాంపోనెంట్ అంటే ఎలా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అని అనగానే ఏముంటాయి, సెవెరల్ సిస్టమ్స్ ఉంటాయి, సెవెరల్ లొకేషన్స్ లో ఉంటాయి అంతేగా. సపోజ్ ఇది నోడ్ 1 అంటే సిస్టమ్ 1. ఓకే, ఇది నోడ్ 2, నెక్స్ట్ నోడ్ 3, ఇలా డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ లో కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి. ఓకే, సో ఈచ్ అండ్ ఇండివిజువల్ సిస్టమ్ కి ఏమవుతుంది, ప్రైమరీ మెమరీ అనేది ఉంటుంది. ఈచ్ అండ్ ఇండివిజువల్ సిస్టమ్ కి సెపరేట్ గా దానికి ప్రైమరీ మెమరీస్ ఉంటాయి. ఓకే, సో ఈ ప్రైమరీ మెమరీస్ లో ఉన్న కొంత పార్ట్ ఏమవుతుంది అంటే అది ఓవరాల్గా మనం డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అనగానే ఏం చేస్తాం, ఓవరాల్గా డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అనగానే దేనికోసం డిజైన్ చేస్తాము అంటే మనం ఒక సిస్టమ్ దగ్గర వర్క్ చేస్తూ రిమోట్ లొకేషన్ లో ఉన్న సిస్టమ్ లో సంథింగ్ ఏదో ప్రొసీజర్ ని మనం ఎగ్జిక్యూషన్ చేసి దాని కాస్త రిజల్ట్ కాస్త కాల్ చేయడానికి, లేదు మనం ఏదైనా సంథింగ్ రిమోట్ లొకేషన్ లో ఉన్న సిస్టమ్ యొక్క మెమరీని యాక్సెస్ చేయడానికో రిసోర్సెస్ ని యాక్సెస్ చేయడానికో మనం డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ ని డిజైన్ చేస్తాం. ఇలా సపోజ్ మీరు రిమోట్ లొకేషన్ లో ఉన్న ప్రొసీజర్ ని మీరు కాల్ చేయాలి అని అనుకుంటారు అనుకోండి, అంటే ఇప్పుడు ఏం చేస్తాం, ఎప్పుడైతే అదర్ లొకేషన్ లో ఉన్న ప్రొసీజర్ ని మీరు కాల్ చేస్తున్నారో ఆటోమేటిక్ గా ప్రొసీజర్ ని మీరు కాల్ చేసేటప్పుడు రిక్వెస్ట్ ఏం చేస్తారో దానికి సంబంధించిన డేటాను కాస్త పంపిస్తారు. ఓకే, ఇలా డేటాని పంపించేటప్పుడు అంటే ఒక సిస్టమ్ ఏం చేస్తుంది, ఏదైతే రిక్వెస్ట్ పంపించిందో ఆ సిస్టమ్ ని క్లయింట్ అని పిలుస్తాము. ఈ క్లయింట్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే రిమోట్ లొకేషన్ లో ఉన్న సర్వర్ సిస్టమ్ కి సంథింగ్ ఏదో ప్రొసీజర్ కి సంబంధించిన రిక్వెస్ట్ ని కాస్త పాస్ చేస్తుంది. ఈ రిక్వెస్ట్ పాస్ చేసేటప్పుడు డేటాను కూడా పాస్ చేస్తుంది. అంటే రిమోట్ లొకేషన్ లో ఉన్న సిస్టమ్ ఈ క్లయింట్ సిస్టమ్ లో ఉన్న మెమరీని యాక్సెస్ చేస్తుంది అని అర్థం. అంతేగా, ఇప్పుడు డేటాని పాస్ చేస్తుంది అంటే ఈ సిస్టమ్ లో ఉన్న ఆ డేటాని కాస్త యాక్సెస్ చేస్తుంది. ఈ సిస్టమ్ లో ఉన్న డేటాని కాస్త యాక్సెస్ చేస్తుంది అంటే ఈ డిస్ట్రిబ్యూటెడ్ షేర్డ్ మెమరీ ఏం చేస్తుందంటే ఈచ్ అండ్ ఇండివిజువల్ సిస్టమ్ లో కూడా ఉన్న ప్రైమరీ మెమరీలో కొంత పార్ట్ ని అది ఏదైతే రిమోట్ లొకేషన్ లో ఉన్న సిస్టమ్ తో కమ్యూనికేట్ అవ్వాలి అనుకుంటుందో, అంటే ఏదైతే రిమోట్ లొకేషన్ లో ఉన్న సిస్టమ్ కి ఈ క్లయింట్ సిస్టమ్ లో ఉన్న డేటాని కాస్త షేర్ చేయాలి అని అనుకుంటుందో ఆ డేటాని ప్లేస్ చేయడానికి కొంత మెమరీని కాస్త అలొకేట్ చేస్తుంది అనమాట. ఓకే, ఈచ్ అండ్ ఇండివిజువల్ సిస్టమ్ కూడా ఈ ప్రైమరీ మెమరీలో కొంత పార్ట్ అది ఏం చేస్తుంది, ఈచ్ అండ్ ఇండివిజువల్ సిస్టమ్ లో కూడా ఎప్పుడైతే మనకి రిమోట్ లొకేషన్ లో ఉన్న సిస్టమ్స్ తో అంటే అదర్ సిస్టమ్స్ తో కమ్యూనికేట్ చేసి డేటాని కాస్త యాక్సెస్ చేయాలి యాక్సెస్ ఇవ్వాలి అని అనుకుంటుందో ఆ రిమోట్ లొకేషన్ లో ఉన్న సిస్టమ్స్ యాక్సెస్ చేసే డేటా యాక్సెస్ చేయడానికి కాస్త ఇక్కడ డేటా యాక్సెస్ చేయాలి అంటే ముందుగా ఇక్కడ డేటా అనేది ఉండాలి. సో ఈ డేటాని కాస్త ప్లేస్ చేయడానికి ఇక్కడ దీనికి ఉన్న ప్రైమరీ మెమరీలో కొంత పార్ట్ ఏం చేస్తుంది అంటే అది ఈ అదర్ సిస్టమ్ యాక్సెస్ చేయడానికి ఒక మెమరీ ఏరియాని కొంత పార్ట్ కింద మేము సెపరేట్ చేస్తుంది అనమాట. ఈ మెమరీ ఏరియా ఏదైతే ఉందో దీన్ని ఏమని పిలుస్తామంటే వర్చువల్ అడ్రస్ స్పేస్ అంటారు. వర్చువల్ అడ్రస్ స్పేస్. ఓకే, ఈచ్ అండ్ ఇండివిజువల్ సిస్టమ్ లోనూ ఉంటుంది. సో ఈ వర్చువల్ అడ్రస్ స్పేస్ లో ఉన్న డేటాను కాస్త ఏమవుతుందన్నమాట, ఏదైతే అది సెపరేట్ గా మెమరీని డివైడ్ చేసుకొని ఆ మెమరీలో ఉన్న డేటాను కాస్త అదర్ సిస్టమ్స్ యాక్సెస్ చేయడానికి ఇది అలౌ చేస్తుందో ఈ అడ్రస్ స్పేస్ ని కాస్త ఏమని పిలుస్తామంటే వర్చువల్ అడ్రస్ స్పేస్ అంటాం. ఈ వర్చువల్ అడ్రస్ స్పేస్ లో ఉన్న డేటాని కాస్త రిమోట్ లొకేషన్ అంటే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ కనెక్షన్ లో ఉన్న ఏ సిస్టమ్స్ అయినా సరే వీటిని యాక్సెస్ చేసుకుని యూజ్ చేసుకుంటాయి అనమాట. అంటే సంథింగ్ ఈ డేటాను కాస్త యాక్సెస్ చేసుకుని దాన్ని ఎగ్జిక్యూషన్ చేసి దాని రిజల్ట్ ని రిటర్న్ చేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాయి. ఓకే, సో ఓవరాల్ గా డిస్ట్రిబ్యూటెడ్ షేర్డ్ మెమరీ అంటే ఏమి కాదు, ఇది ఒక రీసోర్స్ మేనేజ్మెంట్ కాంపోనెంట్. సో ఈ రీసోర్స్ మేనేజ్మెంట్ కాంపోనెంట్ ఏం చేస్తుంది అంటే ఏదైతే మెమరీ ఉందో దాన్ని డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ లో ఉన్న అన్ని సిస్టమ్స్ కి కూడా షేర్ చేసే ఆ మెథడ్ ని ప్రాసెస్ ని ఇంప్లిమెంట్ చేయడానికి యూజ్ చేసేదే డిస్ట్రిబ్యూటెడ్ షేర్డ్ మెమరీ.
మరి ఏదైతే మెమరీ ఉందో అది షేర్ చేయడానికి యూజ్ చేసే ఎలా ఇంప్లిమెంట్ చేస్తుంది అంటే ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్లోనూ కూడా ప్రైమరీ మెమరీ సెపరేట్గా దేనికది సెపరేట్గా ఉంది. ఓకే, సో ఇలా దేనికది సెపరేట్గా ఉందంటే లూజ్లీ కపుల్డ్ సిస్టమ్ అన్నమాట. ఓకే, సో దేనికది సెపరేట్గా ఉన్న ఈ ప్రైమరీ మెమరీలో కొంత పార్ట్ని ఏం చేస్తుంది అంటే ఏదైతే సిస్టమ్ అంటే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో ఉన్న అదర్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ సిస్టంలో ఉన్న మెమరీలో ఉన్న డేటాని యాక్సెస్ చేయాలి అంటే కనుక అదర్ సిస్టమ్కి అది యాక్సెస్ డేటాని యాక్సెస్ చేయడానికి అవైలబుల్గా ప్లేస్ చేసే ఆ డేటాని అంతా కూడా ఈ ప్రైమరీ మెమరీలో ఉన్న ఒక పర్టికులర్ మెమరీ అంటే కొంత పార్ట్ అనేది డివైడ్ చేసి ఆ పార్ట్లో కాస్త ఆ డేటాని అంతా ప్లేస్ చేస్తుంది. ఏ డేటాని ప్లేస్ చేస్తుంది? ఆ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో ఉన్న అదర్ సిస్టమ్స్ యూజ్ చేసుకునే డేటాని అంతా కూడా అంటే దాన్ని అలౌ చేస్తుంది అనమాట. ఈ డేటా అంతా కూడా ఈ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్లో ఉన్న అన్ని సిస్టమ్స్ కూడా యూజ్ చేసుకోగలుగుతాయి. సేమ్ ఇక్కడ కూడా ఇది ఏమవుతుంది? వర్చువల్ అడ్రస్ స్పేస్. ఈ వర్చువల్ అడ్రస్ స్పేస్లో ఉన్న అంటే వర్చువల్ మెమరీలో ఉన్న ఏదైతే డేటాని ప్లేస్ చేసిందో ఆ డేటాని ఈ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్లో ఉన్న ఏ సిస్టమ్స్ అయినా సరే అది యాక్సెస్ చేసుకోవచ్చు. సేమ్ అంటే ఇంకొక నోట్ ఉందనుకోండి, ఈ నోట్లో కూడా అంటే ఈచ్ అండ్ ఎవ్రీ నోట్ అంటే ఇన్ని సిస్టమ్స్ ఉన్నాయో అన్ని సిస్టమ్స్కి కూడా సంథింగ్ ఆ ప్రైమరీ మెమరీలో కొంత పార్ట్ వర్చువల్ మెమరీ కింద డివైడ్ చేస్తుంది. ఈ వర్చువల్ మెమరీలో అది ప్లేస్ చేసిన డేటాను అంతా కూడా రిమైనింగ్ నోట్స్ ఏవైతే కనెక్షన్లో ఉన్నాయో అవన్నీ కూడా ఏం చేసుకోవచ్చు? ఆ డేటా అంతా కూడా యాక్సెస్ చేసుకుంటాయి. ఓకే, మరి ఇలా యాక్సెస్ చేసుకున్నాయి అంటే ఇలా యాక్సెస్ చేసుకోవడానికి ఇప్పుడు సపోజ్ ఈ నోట్ 1లో ఉన్న వర్చువల్ మెమరీ ఇదన్నాను, ప్రైమరీ మెమరీలో కొంత పార్ట్ని కాస్త డివైడ్ చేసి ఈ ప్లేస్లో డేటాను ప్లేస్ చేస్తుంది. ఇలా డివైడ్ చేసిన మెమరీ ఏరియా దేనికోసం డివైడ్ చేస్తుంది అంటే ఈ కనెక్షన్లో అంటే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో ఉన్న అదర్ సిస్టమ్ ఏదైనా సరే దాని డేటాని అంటే ఒక నోడ్లో ఉన్న ఒక సిస్టంలో ఉన్న డేటాని యాక్సెస్ చేయాలంటే మొత్తం మెమరీ ఏరియా ఇచ్చేయకుండా అది ఏం చేస్తుందంటే కొంత ప్లేస్ని అలొకేట్ చేసి మెమరీ స్పేస్ని ఆ మెమరీ స్పేస్లో అది ఏ డేటాని అయితే అలౌ చేస్తుందో యాక్సెస్ చేయడానికి అంటే అదర్ సిస్టమ్ యాక్సెస్ చేయడానికి ఏ డేటాని అయితే అది ఇస్తుందో ఆ డేటాను అంతా కూడా వర్చువల్ మెమరీ స్పేస్లో ప్లేస్ చేస్తుంది. ఓకే, ఇలా ప్లేస్ చేసిన దాన్ని కాస్త నోడ్లో ఉన్న రిమైనింగ్ అన్ని నోట్స్ కూడా అంటే ఆ డిస్ట్రిబ్యూటెడ్ షేర్డ్ మెమరీ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో కనెక్షన్లో ఉన్న అన్ని నోట్స్ కూడా ఈ మెమరీ ఏరియాని కాస్త ఏం చేయగలరు? యాక్సెస్ చేయగలరు. ఓకే, ఇలా యాక్సెస్ చేసేటప్పుడు ఈ నోడ్ 1లో ఉన్న సపోజ్ ఇది వర్చువల్ మెమరీ ఈ నోడ్ 1కి సంబంధించింది, ఈ వర్చువల్ మెమరీ నోడ్ 2కి సంబంధించింది. సపోజ్ ఇక్కడ ఈ నోడ్ 1లో ఉన్న వర్చువల్ మెమరీని నోడ్ 2 యాక్సెస్ చేస్తుంది అనుకోండి. నోడ్ 2 యాక్సెస్ చేస్తున్నప్పటికీ ఈ నోడ్ 2 వరకు కూడా అది ఏ మెమరీని యాక్సెస్ చేస్తుంది అని అనుకుంటుందంటే దాని యొక్క మెమరీని మాత్రమే యాక్సెస్ చేస్తుంది అని అనుకుంటుంది. మరి ఇది ఎలా జరుగుతుంది అంటే ఏదైతే వర్చువల్ మెమరీ ఈచ్ అండ్ ఇండివిజువల్ సిస్టంలోనో ప్రైమరీ మెమరీలో కొంత పార్ట్ని వర్చువల్ మెమరీ కింద డివైడ్ చేసి ఆ మెమరీని కాస్త అంటే డివైడ్ చేసి అదర్ సిస్టమ్స్కి అలౌ చేసే మెమరీని కాస్త వర్చువల్ మెమరీ అడ్రస్ స్పేస్ అంటాం. ఓకే, సో ఈ వర్చువల్ మెమరీని కాస్త మ్యాపింగ్ మేనేజర్ అంటే ఈచ్ అండ్ ఇండివిజువల్ సిస్టమ్కి కూడా ఒక కాంపోనెంట్ ఉంటుంది. ఆ కాంపోనెంట్ ఏంటి అంటే మ్యాపింగ్ మేనేజర్. ఓకే, ఈచ్ అండ్ ఇండివిజువల్ కాంపోనెంట్కి ఒక మ్యాపింగ్ మేనేజర్ ఉంటుంది. ఎన్ని సిస్టమ్స్ ఉన్నాయో అన్నింటికి కూడా ఇండివిజువల్గా మ్యాపింగ్ మేనేజర్ ఉంటుంది. సో ఈ మ్యాపింగ్ మేనేజర్ ఏం చేస్తుంది అంటే ఈ మ్యాపింగ్ మేనేజర్ ఏం చేస్తుందంటే ఈ వర్చువల్ అడ్రస్ స్పేస్ అని మనం ఏదైతే చెప్పుకుంటున్నామో ఈ ఈచ్ అండ్ ఇండివిజువల్ వర్చువల్ అడ్రస్ స్పేస్ని కాస్త ఇదిగోండి ఇలా షేర్డ్ మెమరీ అనేది డివైడ్ చేస్తుంది. షేర్డ్ మెమరీ ఈ ఫస్ట్ నోడ్లో ఉన్న యాక్చువల్లీ ఇది నోడ్ 1కి సంబంధించిన మ్యాపింగ్ మేనేజర్, ఇది నోడ్ 2కి సంబంధించిన మ్యాపింగ్ మేనేజర్, ఇది నోడ్ 3కి సంబంధించిన మ్యాపింగ్ మేనేజర్. ఇలా అప్పుడు ఎన్ని నోట్స్ ఉంటే అన్నింటినీ కూడా సెపరేట్గా మ్యాపింగ్ మేనేజర్స్ ఉంటాయి. ఇప్పుడు నేనేం చెప్తాను, ఈ డిస్ట్రిబ్యూటెడ్ షేర్డ్ మెమరీ ఏదైతే ఉందో దాంట్లో ఈచ్ అండ్ ఇండివిజువల్ నోడ్ కూడా దానికి ఉన్న ప్రైమరీ మెమరీలో కొంత పార్ట్ని అదర్ సిస్టమ్స్కి అది కమ్యూనికేట్ చేసేటప్పుడు ఏదైతే డేటాను కమ్యూనికేట్ అవ్వాలి అని అనుకుంటుందో అంటే ఏదైతే డేటా అనేది అదర్ సిస్టమ్స్కి యాక్సెస్ చేయాలి ఇవ్వాలి అని అనుకుంటుందో ఆ డేటాను కాస్త ఆ ప్రైమరీ మెమరీలో కొంత పార్ట్ని డివైడ్ చేసి అందులో ప్లేస్ చేస్తుంది. ఇలా డివైడ్ చేసిన ఈ మెమరీ ఏరియాని ఏమని పిలుస్తామంటే వర్చువల్ అడ్రస్ స్పేస్ అని పిలుస్తాం. ఓకే, ఇప్పుడు ఈ వర్చువల్ అడ్రస్ స్పేస్ కాస్త ఈ మ్యాపింగ్ మేనేజర్ అంటే ఈచ్ అండ్ ఇండివిజువల్ సిస్టమ్కి సెపరేట్గా ఒక కాంపోనెంట్ ఉంటుంది, దాన్ని ఏమని పిలుస్తాం అంటే మ్యాపింగ్ మేనేజర్ అంటాం. ఈ మ్యాపింగ్ మేనేజర్ ఏం చేస్తుందంటే ఈ వర్చువల్ అడ్రస్ స్పేస్ కాస్త షేర్డ్ మెమరీ కింద ఫామ్ చేస్తుంది, అంటే ఒక మెమరీ కింద ఫామ్ చేస్తుంది. ఎందుకోసం వర్చువల్ అడ్రస్ స్పేస్ అని నేను చెప్తున్నాను,
ఈ వర్చువల్ అడ్రస్ స్పేస్లో ఏదైతే డేటా ఉందో ఆ డేటాను అంతా కూడా ఈ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో ఉన్న రిమైనింగ్ సిస్టమ్స్ అన్నీ కూడా ఈ మెమరీని యాక్సెస్ చేసుకోగలుగుతాయి. ఎప్పుడైతే మెమరీని యాక్సెస్ చేసుకున్నాయో అందులో ఉన్న డేటా అన్ని సిస్టమ్స్ కూడా యాక్సెస్ చేసుకుంటాయి. ఓకే, సో ఇప్పుడు మ్యాపింగ్ మేనేజర్ ఏం చేస్తుంది అనమాట, ఈ వర్చువల్ అడ్రస్ స్పేస్ ఏదైతే ఉందో దాన్ని కాస్త షేర్డ్ మెమరీ కింద ప్లేస్ చేస్తుంది అనమాట. సో ఎప్పుడైతే షేర్డ్ మెమరీ కింద ప్లేస్ చేస్తుందో ఈచ్ అండ్ ఇండివిజువల్ మ్యాపింగ్ మేనేజర్ పని కూడా అది నోట్ యొక్క ఏదైతే వర్చువల్ అడ్రస్ స్పేస్ ఉందో దాన్ని కాస్త షేర్డ్ మెమరీ కింద ప్లేస్ చేస్తుంది. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఫస్ట్ నోడ్లో ఉన్న ఈ వర్చువల్ అడ్రస్ స్పేస్ ఏదైతే ఉందో దాన్ని సెకండ్ సిస్టమ్ యాక్సెస్ చేస్తుంది, అదేవిధంగా థర్డ్ సిస్టమ్ యాక్సెస్ చేస్తుంది. సేమ్ సెకండ్ సిస్టంలో ఉన్న ఈ వర్చువల్ అడ్రస్ స్పేస్ని మ్యాపింగ్ మేనేజర్ ఏం చేస్తుంది, సపోజ్ 3 సిస్టమ్స్ ఉన్నాయనుకోండి, ఫస్ట్ సిస్టమ్ యాక్సెస్ చేసే విధంగా చేస్తుంది, సేమ్ థర్డ్ సిస్టమ్ యాక్సెస్ చేసే విధంగా చేస్తుంది. సేమ్ థర్డ్ సిస్టంలో ఉన్న ఈ వర్చువల్ మెమరీ స్పేస్ ఏదైతే ఉందో దాన్ని మ్యాపింగ్ మేనేజర్ ఏం చేస్తుంది, ఎన్ని సిస్టమ్స్ ఉన్నాయని చెప్పుకోండి, ఇక్కడ 3 అన్నాం కాబట్టి ఈ థర్డ్ సిస్టంలో ఉన్న ఆ వర్చువల్ స్పేస్ని సెకండ్ సిస్టమ్ యాక్సెస్ చేసే విధంగా చేస్తుంది, ఫస్ట్ సిస్టమ్ యాక్సెస్ చేసే విధంగా చేస్తుంది. సో ఓవరాల్ ఏమవుతుందన్నమాట, ఈ మెమరీ అంతా కూడా ఎన్ని సిస్టమ్స్ ఉన్నాయో అన్ని సిస్టమ్స్లోనూ వర్చువల్ స్పేస్ ఏదైతే ఉందో అది షేర్డ్ మెమరీ కింద ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే షేర్డ్ మెమరీలో మనం ఒక డేటాని ప్లేస్ చేసామో ఆ రిమైనింగ్ ఏ సిస్టమ్స్ అయితే ఉన్నాయో ఆ సిస్టమ్స్ అన్నీ కూడా ఈ షేర్డ్ మెమరీలో ఉన్న డేటాను అంతా కూడా ఆ రిమైనింగ్ ఏ సిస్టమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా యాక్సెస్ చేసుకుంటాయి. దిస్ ఈజ్ నథింగ్ బట్ డిస్ట్రిబ్యూటెడ్ షేర్డ్ మెమరీ. ఓకే, డిస్ట్రిబ్యూటెడ్ షేర్డ్ మెమరీ అనేది దేనికోసం యూజ్ చేస్తామంటే మెమరీని డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో ఉన్న రిమైనింగ్ సిస్టమ్స్ అంటే ఒకదానికొకటి సిస్టమ్స్ అన్నీ కూడా ఒక సిస్టమ్ యొక్క మెమరీని యాక్సెస్ చేసుకోవడానికి ఇంప్లిమెంట్ చేసే ఆ మెథడ్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని డిస్ట్రిబ్యూటెడ్ షేర్డ్ మెమరీ అంటాం. మరి ఏ మెమరీని యూజ్ చేసుకుంటుందంటే అదర్ సిస్టమ్స్ యాక్సెస్ చేసుకోవడానికి ఎలా చేస్తుందంటే ప్రైమరీ మెమరీలో ఉన్న డేటాని కదా అదర్ సిస్టమ్స్ ఏవైనా సరే ఆ సిస్టమ్లో వర్క్ చేయాలి అన్నా సరే వర్క్ చేయాలంటే కంపల్సరీ ఆ నోట్లో ఉన్న డేటా సెకండరీ మెమరీలో ఉన్న డేటా కాస్త ఫస్ట్ ఎక్కడికి రావాలి, ప్రైమరీ మెమరీకి రావాలి. సో ట్రాన్స్ఫర్ అనేది ఏదో సింగిల్ నోడ్లో సెకండరీ మెమరీ నుంచి ప్రైమరీ మెమరీ కానివ్వండి, లేదు బిట్వీన్ ద సిస్టమ్స్ అయితే ప్రైమరీ మెమరీ నుండి వర్చువల్ మెమరీకి అవుతుంది. ఓకే, సో ఇలా ఒక నోడ్ నుంచి అంటే క్లయింట్ నుంచి సర్వర్కి డేటా ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు ఇలా క్లయింట్ నుంచి సర్వర్కి డేటాని ట్రాన్స్ఫర్ చేసే ఆ డేటా ఏదైతే ఉందో ఆ డేటాని కాస్త ఈచ్ అండ్ ఇండివిజువల్ నోడ్ ఏం చేస్తుందంటే ఆ ప్రైమరీ మెమరీలో కొంత మెమరీని కాస్త వర్చువల్ అడ్రస్ స్పేస్ కింద డివైడ్ చేస్తుంది. ఓకే, అంటే కొంత మెమరీని సర్వర్ యాక్సెస్ చేసుకునే విధంగా కొంత మెమరీని డివైడ్ చేస్తుంది. ఆ మెమరీని ఏమని పిలుస్తామంటే వర్చువల్ అడ్రస్ స్పేస్ అని పిలుస్తాం. ఈచ్ అండ్ ఇండివిజువల్ సిస్టమ్కి కూడా వర్చువల్ అడ్రస్ స్పేస్ ఉంటుంది. ఈ వర్చువల్ అడ్రస్ స్పేస్ కాస్త మ్యాపింగ్ మేనేజర్ ఏం చేస్తుందంటే ఈ వర్చువల్ అడ్రస్ స్పేస్ దేనికోసం అదర్ సిస్టమ్స్ ఈ వర్చువల్ అడ్రస్ స్పేస్లో ఉన్న డేటాను కాస్త యాక్సెస్ చేసుకోవడానికి అలౌ చేసే డేటాను అంతా కూడా ఇక్కడ ప్లేస్ చేస్తుంది సిస్టమ్ నోడ్ అనేది. సో ఇప్పుడు మ్యాపింగ్ మేనేజర్ ఏం చేస్తుంది అంటే ఏదైతే మనం వర్చువల్ మెమరీ అని చెప్పుకున్నామో ఈ వర్చువల్ మెమరీ అనేది రిమైనింగ్ ఏ సిస్టమ్స్ ఉన్నాయో అన్ని సిస్టమ్స్ యాక్సెస్ చేయాలి కాబట్టి దీన్ని షేర్డ్ మెమరీ కింద ప్లేస్ చేస్తున్నాం. ఓకే, సేమ్ సెకండ్ మెమరీలో ఉన్న ఆ వర్చువల్ మెమరీ కూడా మ్యాపింగ్ మేనేజర్ షేర్డ్ మెమరీ కింద ప్లేస్ చేస్తుంది. సో ఇలా థర్డ్ సిస్టంలో కూడా ఇలా ఎన్ని సిస్టమ్స్ ఉంటాయి. సో ఎప్పుడైతే ఇదంతా కూడా షేర్డ్ మెమరీ కింద ప్లేస్ అయిందో అంటే ఈచ్ అండ్ ఇండివిజువల్ సిస్టంలో మ్యాపింగ్ మేనేజర్ ఏం చేసింది ఆ వర్చువల్ మెమరీ కాస్త ఆ నోడ్కి సంబంధించింది అని కాకుండా ఓవరాల్గా ఎన్ని సిస్టమ్స్ ఉన్నాయో అన్ని సిస్టమ్స్ యాక్సెస్ చేసే విధంగా ఆ మెమరీలో వర్చువల్ మెమరీలో ఉన్న డేటాను యాక్సెస్ చేసే విధంగా దాని ఒక షేర్డ్ మెమరీ కింద ఫామ్ చేసింది. ఎప్పుడైతే షేర్డ్ మెమరీ కింద ఫామ్ చేసిందో నేను ఏం చెప్తున్నాను, నోడ్ 2 అనేది ఇప్పుడు సపోజ్ ఈ 3 నోడ్స్ అనేవి డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో ఉంటే నోడ్ 1లో ఉన్న వర్చువల్ మెమరీలో ఉన్న డేటాని ఎవరు యాక్సెస్ చేయొచ్చు, ఈ 2 సిస్టమ్స్ కూడా యాక్సెస్ చేయొచ్చు. 2 ఉన్నాయనుకుంటున్నాం కాబట్టి నోడ్ 2 యాక్సెస్ చేయొచ్చు, నోడ్ 1 యాక్సెస్ చేయొచ్చు. సేమ్ నోడ్ 2లో ఉన్నదాన్ని కూడా నోడ్ 1 యాక్సెస్ చేయొచ్చు, నోడ్ 3 యాక్సెస్ చేయొచ్చు. నోడ్ 3లో ఉన్నది కూడా నోడ్ 3లో ఉన్న మెమరీ కానీ నోడ్ 1 యాక్సెస్ చేయొచ్చు, నోడ్ 2 కూడా యాక్సెస్ చేయొచ్చు. సో అంటే మీనింగ్ ఏంటంటే ఎప్పుడైతే నోడ్ 1 అనేది నోడ్ 2లో ఉన్న డేటాని యాక్సెస్ చేస్తుందో సేమ్ టైం నోడ్ 3 కూడా నోడ్ 2లో ఉన్న డేటాని వర్చువల్ మెమరీలో ఉన్న డేటాని యాక్సెస్ చేయొచ్చు. ఇలా యాక్సెస్ చేసేటప్పుడు ఓవరాల్ ఇదంతా కూడా మ్యాపింగ్ మేనేజర్ షేర్డ్ మెమరీ కింద ప్లేస్ చేస్తుంది కాబట్టి నోడ్ 1లో ఉన్న వర్చువల్ మెమరీలో ఉన్న డేటాని యాక్సెస్ చేసేటప్పుడు అది అదర్ సిస్టంలో ఉన్న డేటాని యాక్సెస్ చేస్తున్నాను అని కాకుండా దాని లోకల్ సిస్టంలో ఉన్న డేటాని యాక్సెస్ చేస్తున్నాను అని అనుకుంటుంది. ఎందుకోసం అంటే ఇది పర్టికులర్గా దీనికి సంబంధించిన మెమరీ అని మనకు సెపరేట్గా ఏమీ ఉండదు. మ్యాపింగ్ మేనేజర్ ఏం చేస్తుంది, ఏదైతే మనం వర్చువల్ మెమరీని క్రియేట్ చేసామో ఈ
వర్చువల్ మెమరీ కాస్త ఏం చేస్తుందంటే అది మ్యాపింగ్ మేనేజర్ అనేది షేర్డ్ మెమరీ కింద ప్లేస్ చేస్తుంది. ఎప్పుడైతే షేర్డ్ మెమరీ కింద ప్లేస్ చేస్తుందో ఆ షేర్డ్ మెమరీలో ఉన్నదాన్ని ఎవరెవరు యాక్సెస్ చేయొచ్చు, డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో ఉన్న రిమైనింగ్ ఆ సిస్టమ్ కనెక్షన్లో ఉన్న రిమైనింగ్ అన్ని సిస్టమ్స్ యాక్సెస్ చేస్తాయి. ఎప్పుడైతే అన్ని సిస్టమ్స్ యాక్సెస్ చేస్తున్నాయో దానికి ఏమవుతుంది, అది సెపరేట్గా ఒక రిమైనింగ్ వేరే సిస్టంలో ఉన్న మెమరీని నేను యాక్సెస్ చేస్తాను అన్న విషయం అనేది దానికి తెలియదు. దాని వరకు కూడా అది లోకల్ సిస్టమే, లోకల్ మెమరీ ఏరియా. సో ఓవరాల్గా డిస్ట్రిబ్యూటెడ్ షేర్డ్ మెమరీ అంటే మీనింగ్ ఏంటంటే ఏదైతే మెమరీ ఉందో దాన్ని షేర్ చేసే ఆ ప్రాసెస్ మెథడ్ని ఏమనిపిస్తాం అంటే డిస్ట్రిబ్యూటెడ్ షేర్డ్ మెమరీ అంటాం. అది ఎలా ఉంటుంది అంటే ఆ ప్రైమరీ మెమరీలో కొంత మెమరీ పార్ట్ని కాస్త అదర్ సిస్టమ్స్ యాక్సెస్ చేసే డేటా ఏదైతే ఉందో ఆ డేటాని ప్లేస్ చేయడానికి డివైడ్ చేస్తుంది. ఆ డివైడ్ చేసిన ఆ మెమరీ స్పేస్ ఏమనిపిస్తాం అంటే వర్చువల్ అడ్రస్ స్పేస్ అని పిలుస్తాం. ఈ వర్చువల్ అడ్రస్ స్పేస్ ఏదైతే ఉందో దీని కాస్త మ్యాపింగ్ మేనేజర్ ఏం చేస్తుందంటే అన్ని సిస్టమ్స్ యాక్సెస్ చేసే విధంగా దాన్ని షేర్డ్ మెమరీలో కింద ప్లేస్ చేస్తుంది. సో ఈచ్ అండ్ ఇండివిజువల్ సిస్టంలో ఉన్న వర్చువల్ అడ్రస్ స్పేస్ కూడా ఓవరాల్గా షేర్డ్ మెమరీ కింద ఉంటుంది కాబట్టి సో ఆ షేర్డ్ మెమరీలో ఉన్న డేటాని ఆ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో ఉన్న ఏ సిస్టమ్స్ అయినా సరే యాక్సెస్ చేసుకోగలుగుతాయి. ఓకే, సో ఈ డిస్ట్రిబ్యూటెడ్ షేర్డ్ మెమరీ వల్ల ఏమవుతుందంటే నేమ్లోనే ఉంది షేర్డ్ మెమరీని షేర్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం మెమరీని ఎందుకు షేర్ చేసుకుంటాము, అందులో ఏదో డేటాని ప్లేస్ చేసి ఆ కనెక్షన్ అంటే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో ఉన్న అన్ని సిస్టమ్స్ యాక్సెస్ చేసుకునే విధంగా ఇస్తాం కాబట్టి సో డేటాని యాక్సెస్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం ఈ డిస్ట్రిబ్యూటెడ్ షేర్డ్ మెమరీ ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఉందో ఈజీగా ఉంటుంది. ఓకే, కాకపోతే ఇండివిజువల్ నార్మల్ సిస్టమ్తో పోలిస్తే కనుక ఈ డిస్ట్రిబ్యూటెడ్ షేర్డ్ మెమరీలో ఏదైతే డేటా ట్రాన్స్ఫర్ ఉందో అది రిమైనింగ్ సిస్టమ్తో పోలిస్తే కొంచెం స్లోగా ఉంటుంది అనమాట. ఓకే కదా, సో ఏదైతే మనం డిస్ట్రిబ్యూటెడ్ షేర్డ్ మెమరీ అని చెప్పుకుంటామో ఈ డిస్ట్రిబ్యూటెడ్ షేర్డ్ మెమరీని నెక్స్ట్ కాన్సెప్ట్ డిజైన్ ఇష్యూస్ in designing distributed shared memory. ఈ డిస్ట్రిబ్యూటెడ్ షేర్డ్ మెమరీ అని మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ డిస్ట్రిబ్యూటెడ్ షేర్డ్ మెమరీని డిజైన్ చేసేటప్పుడు మనం కన్సిడర్ చేయాల్సిన కొన్ని ఇష్యూస్ ఉంటాయి. ఓకే, ఏదైతే డిస్ట్రిబ్యూటెడ్ షేర్డ్ మెమరీ అన్నామో ఆ డిస్ట్రిబ్యూటెడ్ షేర్డ్ మెమరీ మనం డిజైన్ చేసి ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మనం ఆ ఇంప్లిమెంటేషన్లో అంటే ఆ డిజైనింగ్ చేసేటప్పుడు కన్సిడర్ చేయాల్సిన కొన్ని థింగ్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే గ్రాన్యులారిటీ. ఓకే, ఇక గ్రాన్యులారిటీ అంటే మీనింగ్ ఏంటి అంటే మనం ఎప్పుడైతే ఒక ఓవరాల్గా డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ అంతా కూడా ఆ సిస్టమ్ని ఎందుకు డిజైన్ చేస్తామంటే డిఫరెంట్ సిస్టమ్స్ మధ్యలో కమ్యూనికేషన్ కోసం. సో కమ్యూనికేషన్ అంతా కూడా దేని ద్వారా జరుగుతుంది, కమ్యూనికేషన్ అంటే సిస్టమ్కి మధ్య కమ్యూనికేషన్ అంటే డేటా పాసింగ్. ఓకే, మరి ఇలా డేటా పాసింగ్ జరుగుతుందంటే మెసేజ్ ఫామ్లో జరుగుతుందని నేర్చుకున్నాం. మరి ఇలా మెసేజ్ని మనం ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు అన్ని మెసేజ్ యొక్క సైజెస్ ఈక్వల్గా ఉండవు. అంతేగా ఆ మెసేజ్ యొక్క దాన్ని బట్టి దాని లెంత్ని బట్టి దాని యొక్క నెంబర్ ఆఫ్ బైట్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సో ఇలా నెంబర్ ఆఫ్ బైట్స్ అనేవి ఇంక్రీజ్ అయినప్పుడు ఆ మెసేజ్ని మనం ట్రాన్స్ఫర్ చేయాలి అంటే కంపల్సరీ ఏం చేయాలి, ప్యాకెట్స్ కింద డివైడ్ చేయాలి. మరి ఎన్ని ప్యాకెట్స్ కింద డివైడ్ అవుతుంది అంటే ఆ మెసేజ్ యొక్క సైజ్ మీద బేస్ అయ్యి అంటే ఆ మెసేజ్ యొక్క బైట్స్ ఎన్ని నెంబర్ ఆఫ్ బైట్స్ ఉంటే దాని ప్రకారం ఆ నెట్వర్క్లో ఈచ్ అండ్ ఇండివిజువల్ ప్యాకెట్ ఎంత బిట్స్ అయితే లేదా ఎన్ని బైట్స్ అయితే ట్రాన్స్ఫర్ అవుతుందో దాని ప్రకారం ఈచ్ అండ్ ఇండివిజువల్ ప్యాకెట్ కింద డివైడ్ చేస్తాం. సో మన మెసేజ్ అనేది ఎన్ని నెంబర్ ఆఫ్ బిట్స్ కింద ట్రాన్స్ఫర్ అవ్వాలి, ఎంత సైజులో ట్రాన్స్ఫర్ అవ్వాలి చెప్పేదాన్ని ఏమని పిలుస్తామంటే గ్రాన్యులారిటీ అంటారు. ఇది ఫస్ట్ ఇష్యూ ఇన్ డిజైనింగ్ డిస్ట్రిబ్యూటెడ్ షేర్డ్ మెమరీ. ఓకే, ఇక సెకండ్ వన్ ఏంటి అంటే షేరింగ్ ఆఫ్ స్ట్రక్చర్ ఆఫ్ సెకండ్ డిస్ట్రిబ్యూటెడ్ షేర్డ్ మెమరీలో ఇష్యూ స్ట్రక్చర్ ఆఫ్ షేర్డ్ మెమరీ. ఇక సెకండ్ ఇష్యూ ఏంటంటే స్ట్రక్చర్ ఆఫ్ షేర్డ్ మెమరీ. ఇక స్ట్రక్చర్ ఆఫ్ షేర్డ్ మెమరీలో ఏముంటుంది అంటే మనం ఎప్పుడైతే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ని డిజైన్ చేసామో డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్న సిస్టమ్స్ అన్నింటినీ మనం కోఆర్డినేట్ చేసే సిస్టమ్ ఏదైతే అంటే అసోసియేట్ చేసే సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అని అంటామో చెప్పుకున్నాం. ఎప్పుడైతే డిఫరెంట్ సిస్టమ్స్ అన్నింటినీ కూడా మనం కనెక్ట్ చేస్తున్నామో ఈ కనెక్షన్ చేసినప్పుడు మరి అన్ని సిస్టమ్స్ యొక్క ఆర్కిటెక్చర్ ఒకే విధంగా ఉండే సిస్టమ్స్ అన్నింటినీ మనం కనెక్ట్ చేస్తామంటే కాదు. ఈచ్ అండ్ ఇండివిజువల్ సిస్టమ్ యొక్క ఆర్కిటెక్చర్ డిఫరెంట్గా ఉండొచ్చు. ఒక సిస్టమ్ యొక్క ప్రాసెసర్ 64 బిట్ అయితే అదర్ సిస్టమ్ యొక్క ప్రాసెసర్ 32 బిట్ అవ్వచ్చు. ఓకే, సో ఇలా సిస్టమ్ యొక్క ఆర్కిటెక్చర్ ఎప్పుడైతే డిఫరెన్స్
మనం ఏం చెప్పుకున్నాం, స్ట్రక్చర్ ఆఫ్ షేర్డ్ మెమరీ. ఈ ఆర్కిటెక్చరే కాదు, దాంట్లో ఉండే అప్లికేషన్ కూడా. సపోజ్ ట్రాన్స్ఫర్ అవ్వాలి, ఇలా ట్రాన్స్ఫర్ అవ్వడానికి సంథింగ్ ఏదో మనం అప్లికేషన్ యూజ్ చేస్తాం. ఈ అప్లికేషన్ యూజ్ చేసినప్పుడు ఒక సిస్టంలో ఉన్న ఆ యాప్ కాస్త అప్లికేషన్ కాస్త సి లాంగ్వేజ్లో ఇంప్లిమెంట్ అయ్యింది చేసిన సాఫ్ట్వేర్ యూజ్ చేయొచ్చు, అప్లికేషన్ యూజ్ చేయొచ్చు. సెకండ్ సిస్టంలో యూజ్ చేసే అప్లికేషన్ కాస్త C++లో యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేసిన అప్లికేషన్ అయి ఉండొచ్చు. ఇక థర్డ్ సిస్టంలోది జావా యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేసిన అప్లికేషన్ అయి ఉండొచ్చు. ఓకే, మరి ఒక సిస్టంలో సేమ్ అప్లికేషనే, కానీ ఇక్కడ యూజ్ చేసిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సి, ఇక్కడ యూజ్ చేసిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ C++, ఇక్కడ యూజ్ చేసిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ జావా. ఎప్పుడైతే మనం అప్లికేషన్ అనేది చేంజ్ అయ్యిందో ఆటోమేటిక్గా ఏమవుతుంది, డేటా యొక్క సైజులో కూడా చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి. ఓకే, సో ఎప్పుడైతే మనం ఒక డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో మనం ఏదైతే మెమరీని షేర్ చేసుకుంటామో, మెమరీని షేర్ చేసుకుంటాం అంటే డేటాని పాస్ చేస్తున్నామో, ఈ డేటాని పాస్ చేసేటప్పుడు కూడా అదర్ సిస్టమ్స్ యొక్క అంటే అప్లికేషన్స్ యొక్క అప్లికేషన్స్ వేరైనప్పటికీ, అంటే స్ట్రక్చర్ వేరే అంటే అప్లికేషన్స్ డిఫరెంట్గా ఉన్నప్పటికీ కూడా మన డేటా ట్రాన్స్ఫర్ అనేది సక్సెస్ఫుల్గా జరగాలి. అంటే అప్లికేషన్ వేరేది, ఇక్కడ నేను యూజ్ చేసే సిస్టంలో యూజ్ చేసే అప్లికేషన్ కాస్త సి లాంగ్వేజ్ యూజ్ చేసి డెవలప్ చేసింది, అదర్ సిస్టంలో ఏ లాంగ్వేజ్ యూజ్ చేసి అప్లికేషన్ డెవలప్ చేస్తారు, ఇవన్నీ మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా ఏం జరగాలి, మన డేటా ట్రాన్స్ఫర్ అనేది జరగాలి. దిస్ ఈజ్ నథింగ్ బట్ సెకండ్ ఇష్యూ ఇన్ డిజైనింగ్ డిస్ట్రిబ్యూటెడ్ షేర్డ్ మెమరీ. ఏంటది, స్ట్రక్చర్ ఆఫ్ షేర్డ్ మెమరీ. ఓకే, షేర్డ్ మెమరీ యొక్క స్ట్రక్చర్ని ఎలా అంటే కన్సిడర్ చేయకుండా మన డేటా ఏదైతే ఉందో ట్రాన్స్ఫర్ అవ్వే విధంగా చేయాలి. దట్ ఈస్ నథింగ్ బట్ ఇష్యూ ఇన్ డిజైనింగ్ DSL. ఇక థర్డ్ వన్ ఏంటి అంటే మెమరీ లొకేషన్, memory coherence and access. Memory coherence and access. ఇక memory coherence and access అంటే మీనింగ్ ఏంటి అంటే మనం ఎప్పుడైతే ఒక క్లయింట్ నుంచి సర్వర్కి మీరు మెసేజ్ పాస్ చేస్తున్నారో, ఈ మెసేజ్ పాస్ చేసేటప్పుడు మనం ఆల్రెడీ ఏం నేర్చుకున్నాం, క్లయింట్ సిస్టమ్ సర్వర్ సిస్టమ్కి ఒక మెసేజ్ని పాస్ చేసినప్పుడు ఈ మెసేజ్ని పాస్ చేశాను అంటే నేను మెసేజ్ని రిసీవ్ చేసుకున్నాను అన్న విషయం రిసీవర్ సిస్టమ్ ఏం చేయాలి, క్లయింట్కి తెలియడానికి ఒక ఎక్నాలజ్మెంట్ పాస్ చేయాలి. ఓకే, ఈ ఎక్నాలజ్మెంట్ పాస్ చేయడమో లేదు అంటే ఓవరాల్గా రిజల్ట్ని ఇలా ఒక రిక్వెస్ట్ పంపించింది, ఆ రిక్వెస్ట్ సంబంధించిన ఎగ్జిక్యూషన్ అంతా సర్వర్ సిస్టమ్ చేసి దానికి సంబంధించిన రిజల్ట్ పంపింది. ఓకే, మరి ఇలా రిజల్ట్ పంపింది అంటే దానికి సంబంధించి నెట్వర్క్ ఫెయిల్యూర్ వల్ల నెట్వర్క్ ట్రాఫిక్ వల్ల డిలే అవ్వచ్చు, లేదా నెట్వర్క్ ఫెయిల్యూర్ వల్ల ఓవరాల్గా ఆ మెసేజ్ అనేది వెళ్ళకపోవచ్చు, ఏదైనా సంథింగ్ రీజన్ అవ్వచ్చు. సో మరి క్లయింట్ సిస్టమ్ అనేది రిప్లై కోసం ఎంత టైం వెయిట్ చేస్తుంది అంటే విత్ ఇన్ ద టైం వరకు వెయిట్ చేస్తుంది అని నేర్చుకున్నాం. విత్ ఇన్ ద టైం లోపల ఆ రిప్లై రాలేదు అంటే క్లయింట్ సిస్టమ్ వెంటనే ఏం చేస్తుంది, మరలా తిరిగి సేమ్ రిక్వెస్ట్ని మరలా మెసేజ్ ఫామ్లో పంపిస్తుంది. ఓకే, విత్ ఇన్ ద టైం వరకు మరలా వెయిట్ చేస్తుంది, మరలా రాలేదు అంటే మరలా సేమ్ రిక్వెస్ట్ని సర్వర్ సిస్టమ్కి మరలా పంపిస్తుంది. అప్పుడు ఎంతవరకు అంటే దానికి రిప్లై వచ్చేంత వరకు అని నేర్చుకున్నాం. మరి ఇలా ఒకే సిస్టమ్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి, ఒకే మెసేజ్ అనేది మల్టిపుల్ కాపీస్ అంటే ఒకే రిక్వెస్ట్ మల్టిపుల్ కాపీస్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి కనుక మరి ఆ మల్టిపుల్ కాపీస్ అనేవి ఆ సిస్టమ్ ఎంత టైం వరకు కూడా అది ఎగ్జిస్ట్ అయి ఉండాలి చెప్పేదాన్ని ఏమని పిలుస్తామంటే మెమరీ కోహరెన్స్ అండ్ యాక్సెస్. ఓకేనా, మెమరీ కోహరెన్స్ అండ్ యాక్సెస్ సింక్రోనైజేషన్. మెమరీ కోహరెన్స్ అండ్ యాక్సెస్ సింక్రోనైజేషన్ అంటే మీనింగ్ ఏంటంటే మనకి ఏదైతే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో మల్టిపుల్ కాపీస్ మెసేజ్ అనేది అంటే రిక్వెస్ట్ అవ్వచ్చు, డేటా అవ్వచ్చు, ఏదైనా మల్టిపుల్ కాపీస్ అనేవి జనరేట్ అయ్యాయో ఆ మల్టిపుల్ కాపీస్ అనేవి ఎంత టైం వరకు ఎగ్జిస్ట్ అయి ఉంచాలి. అంతేగాని కదా సిస్టమ్ వర్క్ అవుతున్నంత వరకు అవన్నీ డూప్లికేట్ మెసేజెస్ అన్నీ అలా ఉండవు. మరి ఎంతవరకు ఎగ్జిస్ట్ అయి ఉండాలి చెప్పేదాన్ని ఏమని చూస్తామంటే మెమరీ కోహరెన్స్ అండ్ యాక్సెస్ సింక్రోనైజేషన్ అంటారు. ఓకే, ఇక ఫోర్త్ వన్ ఏంటంటే నెక్స్ట్ డేటా యాక్సెస్, డేటా లొకేషన్ అండ్ యాక్సెస్. ఇక డేటా లొకేషన్ అండ్ యాక్సెస్ అంటే మీనింగ్ ఏంటంటే మనం ఏదైతే డేటాని యాక్సెస్ చేయాలి అని అనుకుంటున్నామో ఆ డేటాని యాక్సెస్ చేసేటప్పుడు మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. ఒక డేటాని మీరు యాక్సెస్ చేయాలి అంటే ఆ డేటా అనేది ఏ సిస్టంలో ఉంది అంటే మీరు సపోజ్ ఒక ప్రొసీజర్కి సంబంధించిన ఎగ్జిక్యూషన్కి సంబంధించిన రిజల్ట్ మీకు కావాలి. మరి ఆ ప్రొసీజర్ అనేది ఏ సర్వర్లో ఉంది అన్న విషయం మీకు తెలియాలి. అండ్ అట్ ది సేమ్ టైం దాన్ని యాక్సెస్ అలా తెలిసినప్పుడు మాత్రం మనం యాక్సెస్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో
నెక్స్ట్ డిజైనింగ్ ఇష్యూస్లో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే నెక్స్ట్ ఇష్యూ ఏంటి అంటే డేటా లొకేషన్ అండ్ యాక్సెస్. ఇక్కడ డేటా లొకేషన్ అండ్ యాక్సెస్ అంటే మీనింగ్ ఏంటన్నమాట, మీరు ఏదైతే డేటాని యాక్సెస్ చేయాలి అని అనుకుంటున్నారో ఆ డేటాని ఏ సర్వర్లో ఉంది, మీరు ఏదైతే డేటాని యాక్సెస్ చేయాలనుకుంటున్నారో ఆ డేటా అనేది ఏ సర్వర్లో ఉంది అన్న విషయం అనేది మనకి కంపల్సరీ తెలియాలి. ఇంకొంచెం చూడండి, రీప్లేస్మెంట్ స్ట్రాటజీ. రీప్లేస్మెంట్ స్ట్రాటజీ ఓకే. ఇక రీప్లేస్మెంట్ స్ట్రాటజీ అంటే మీనింగ్ ఏంటంటే మన లోకల్ సిస్టమ్ ఏదైతే ఉందో ఈ లోకల్ సిస్టంలో ఉన్న లోకల్ మెమరీ అనేది అంటే ప్రైమరీ మెమరీ అనేది లోకల్ మెమరీ అనేది ఫుల్ అయిపోయింది అనుకోండి. ఇప్పుడు కమ్యూనికేషన్ చేస్తుంది, లేదంటే లోకల్ సిస్టంలోనే విత్ సిస్టంలోనే సంథింగ్ ఏదో డేటా ప్రాసెసింగ్ అనేది ఆటోమేటిక్గా సెకండరీ మెమరీ నుంచి ప్రైమరీ మెమరీకి వచ్చిన తర్వాత సంథింగ్ ఏదో వర్క్ చేసుకుంటుంది. సో ఇలా లోకల్ మెమరీలో ఉన్న ఇన్ కేస్ లోకల్ సిస్టంలో ఉన్న లోకల్ మెమరీ అనేది ఫుల్ అయిపోతే కనుక మరి అది కమ్యూనికేషన్ చేయాలి అంటే ఫర్దర్గా కమ్యూనికేషన్ ప్రాసెస్ కంటిన్యూ చేయాలి అంటే కంపల్సరీ లోకల్ మెమరీలో ఉన్న స్పేస్ అనేది ఏమవ్వాలి, అప్ టు డేట్ ఎప్పటికప్పుడు క్లియర్ అవుతూ ఉంటాయి. సో నెక్స్ట్ ఇష్యూ ఏంటంటే రీప్లేస్మెంట్ స్ట్రాటజీ. ఎప్పుడైతే లోకల్ సిస్టంలో ఉన్న లోకల్ మెమరీ ఫుల్ అయిపోతుందో కంపల్సరీ దాన్ని టైం టు టైం అప్ టు డేట్ ఏం చేయాలి అంటే దాన్ని కాస్త క్లియర్ చేసుకుంటూ ఉండాలి. ఆ ప్రాసెస్ని ఏమని తీసుకోమంటే రీప్లేస్మెంట్ స్ట్రాటజీ ఓకే. మరి అలా క్లియర్ చేసేటప్పుడు ఏం చేస్తాం అనమాట, ఏ డేటాని క్లియర్ చేయాలి, ఆల్రెడీ యూజ్ చేసి లోకల్ మెమరీ అంటే ప్రైమరీ మెమరీలో ఉన్న డేటా ఏదైతే ఉందో దాన్ని కాస్త చెక్ చేసుకుంటూ దాన్ని క్లియర్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా అవుతుంది న్యూ డేటా అనేది ప్లేస్ అవుతూ ఉంటుంది. సో అప్ టు టైం ఎప్పటికప్పుడు లోకల్ మెమరీలో లోకల్ డేటా ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేసుకుంటూ ఉంటే ఇన్ కేస్ అది ఫుల్ అయిపోయింది అనుకోండి ఆటోమేటిక్గా అవుతుంది ప్రాసెస్ చేయడానికి. ఎప్పుడైతే మెమరీ అనేది ఫుల్ అయిపోయిందో నెక్స్ట్ డేటా అనేది ప్లేస్ చేయడానికి దానికి మెమరీ ఏరియా ఉంటుంది. సో కంపల్సరీ ఏం చేయాలి, అప్ టు డేట్ ఏదైతే లోకల్ మెమరీ ఫుల్ అవుతుందో వెంటనే అందులో ఉండే ఆల్రెడీ యూసేజ్ అయిపోయిన తర్వాత ఉన్న డేటా ఏదైతే ఉందో దాన్ని కాస్త క్లియర్ చేసుకుంటూ ఉండాలి. దాన్ని ఏమని పిలుస్తాం అంటే రీప్లేస్మెంట్ స్ట్రాటజీ అంటాం. ఇక నెక్స్ట్ వన్ ఏంటంటే రీప్లేస్మెంట్ స్ట్రాటజీ ఏం చేస్తారో ట్రాషింగ్. ఇక ట్రాషింగ్ అంటే మీనింగ్ ఏంటంటే ఎప్పుడు ఒక సింగిల్ డేటా ఇప్పుడు ఓవరాల్గా డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అంటేనే మల్టిపుల్ డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్న సిస్టమ్స్ అన్ని ఒకదానికొకటి కమ్యూనికేట్ అవ్వడం. ఇలా కమ్యూనికేట్ అయ్యేటప్పుడు ఏమవుతుంది, ఒక సిస్టమ్లో ఉన్న డేటాని కాస్త ఎప్పుడైతే అన్ని సిస్టమ్స్ అంటే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో కనెక్ట్లో ఉన్న అన్ని సిస్టమ్స్ ఒక సిస్టంలో ఏ సిస్టంలో ఉన్న డేటా అనేది యాక్సెస్ కమ్యూనికేట్ అవుతూ ఉంటుంది. ఇలా కమ్యూనికేట్ అయ్యేటప్పుడు ఒక సిస్టంలో ఉన్న డేటాని కాస్త మరి ఒకే సిస్టమ్ యాక్సెస్ చేస్తుందా అంటే అట్ ఏ టైంలో ఒకే సిస్టమ్ యాక్సెస్ చేయాలన్న రూల్ లేదు. ఆ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో ఎన్ని నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ అయితే కనెక్షన్లో ఉన్నాయో అన్ని నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ కూడా ఒక సింగిల్ డేటా ఐటమ్ని యాక్సెస్ చేయవచ్చు ఓకే. అట్ ది సేమ్ టైం ఇలా యాక్సెస్ చేయడమే కాదు ఆ సింగిల్ డేటా ఐటంలోనే రీడ్ ఆపరేషన్ కానీ రైట్ ఆపరేషన్ కానీ పర్ఫామ్ చేయొచ్చు ఓకే. మరి ఇలా రీడ్ ఆపరేషన్ కానీ రైట్ ఆపరేషన్ కానీ పర్ఫామ్ చేసే ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని ఏమని పిలుస్తాము అంటే ట్రాషింగ్ అని పిలుస్తాం. ట్రాషింగ్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక సింగిల్ డేటా ఐటమ్ మీద మల్టిపుల్ ప్రాసెస్ అనేది వర్క్ చేస్తూ ఉండే ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో మల్టిపుల్ ప్రాసెస్ వర్క్ చేస్తున్నాయి అంటే మేబీ రీడ్ ఆపరేషన్ చేయొచ్చు, లేదు అంటే రైట్ ఆపరేషన్ చేయొచ్చు. సో ఇలా చేసే అట్ ఏ సేమ్ టైంలో సేమ్ డేటా ఐటమ్ మీద మరి మల్టిపుల్ ప్రాసెస్ వర్క్ చేస్తున్నాయి అంటే దాన్ని కాస్త ఎలా చేస్తూ దాన్ని కాస్త మేనేజ్ చేస్తూ ఉండాలి. దాన్ని ఏమని పిలుస్తామంటే ట్రాషింగ్ అని పిలుస్తాం. ఇక నెక్స్ట్ వన్ ఏంటంటే హెటెరోజీనియస్. ఇక హెటెరోజీనియస్ అంటే మీనింగ్ ఏంటంటే ఆల్రెడీ మనం ముందుగానే చెప్పుకున్నాం డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అంటేనే మల్టిపుల్ ప్రాసెస్ కనెక్షన్లో ఒకదానికొకటి కనెక్షన్లో ఉండి అసోసియేట్ అవుతూ ఉంటాయి. ఇలా ఒకదానికొకటి కోఆర్డినేట్ అవుతున్నాయి అన్నంత మాత్రాన అన్ని సిస్టమ్స్ యొక్క ఆర్కిటెక్చర్ ఒకే విధంగా ఉంటుంది అన్న రూల్ ఏం లేదు. ఒక్కొక్క సిస్టమ్ యొక్క ఆర్కిటెక్చర్ ఒక్కొక్క విధంగా ఉండొచ్చు ఓకే. మరి ఇలా డిఫరెంట్ సిస్టమ్స్ యొక్క ఆర్కిటెక్చర్స్ ఉన్న సిస్టమ్స్ అన్నిటి మధ్య కూడా మనం డేటాని పాస్ చేస్తున్నావా లేదా అంటే కంపల్సరీ ఆ సిస్టమ్స్ యొక్క ఆర్కిటెక్చర్ డిఫరెంట్గా ఉన్నప్పటికీ దాని ప్రకారం డేటాని కన్వర్ట్ చేసుకుంటూ కమ్యూనికేషన్ అనేది జరుగుతుంటుంది జరగాలి. దాన్ని ఏమని పిలుస్తామంటే హెటెరోజీనియస్ అంటాం ఓకే. సో దీస్ ఆర్ నథింగ్ బట్ ఇష్యూస్ ఇన్ డిస్ట్రిబ్యూటెడ్ షేర్డ్ మెమరీ. ఓవరాల్గా డిస్ట్రిబ్యూటెడ్ షేర్డ్ మెమరీ అనేది ఒక రిసోర్స్ మేనేజ్మెంట్ కాంపోనెంట్. ఆ కాంపోనెంట్ ఏం చేస్తుందంటే మన మెమరీ ఏదైతే ఉందో ఆ మెమరీ అనే దాన్ని ఓవరాల్గా అన్నింటినీ కూడా షేర్ చేస్తుంది అన్నమాట. ఆ మెకానిజం ఏమని పిలుస్తాం డిస్ట్రిబ్యూటెడ్ షేర్డ్ మెమరీ అంటాం. ఈ మెకానిజంలో ఏదైతే మెమరీని అన్నింటినీ షేర్ చేస్తుందో ఆ మెమరీని కాస్త మ్యాపింగ్ మేనేజర్ ఈచ్ అండ్ ఇండివిజువల్ సిస్టంలో ఒక
మ్యాపింగ్ మేనేజర్ ఉంటుంది. ఆ మ్యాపింగ్ మేనేజర్ కాస్త అన్ని సిస్టమ్స్కి ఏదైతే మెమరీని షేర్ చేయాలనుకుంటున్నాం, మెమరీని షేర్ చేయడం అంటే మీనింగ్ ఆ మెమరీలోని డేటాని కాస్త షేర్ చేయడం. ఆ డేటాని కాస్త షేర్ చేయాలనుకుంటున్నా ఆ డేటాని కాస్త డివైడ్ చేస్తుంది. అలా డివైడ్ చేసిన మెమరీని వర్చువల్ అడ్రస్ స్పేస్ అంటాం. ఈ మ్యాపింగ్ మేనేజర్ దీన్ని కాస్త ఏం చేస్తుందంటే ఒక షేర్డ్ మెమరీ కింద ఫామ్ చేస్తుంది. ఓవరాల్గా ఈ షేర్డ్ మెమరీలో ఉన్న ఆ డేటాని మెమరీని కాస్త డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో ఉన్న అన్ని సిస్టమ్స్ కూడా యాక్సెస్ చేసుకుంటాయి. మరి ఇలాంటి డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ మనం డిజైన్ చేసేటప్పుడు కొన్ని ఇష్యూస్ని కన్సిడర్ చేస్తూ ఆ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అనే దాన్ని ఇంప్లిమెంటేషన్ అనే దాన్ని చేయాలి. అందులో ఉన్న ఫస్ట్ ఏంటి అంటే గ్రాన్యులారిటీ. ఓకే, ఇక గ్రాన్యులారిటీ అంటే ఏం చెప్తున్నాం, మన మెసేజ్ యొక్క సైజుని బట్టి ఆ మెసేజ్ అనేది నెంబర్ ఆఫ్ బ్లాక్స్ కింద డివైడ్ అవుతుంది. మరి ఎన్ని బ్లాక్స్ కింద డివైడ్ అవుతుందంటే ఒక మెసేజ్ అనేది ఎన్ని ప్యాకెట్స్ కింద డివైడ్ అవుతుందంటే కంపల్సరీ ఇన్ని ప్యాకెట్స్ కింద డివైడ్ అవ్వాలి అన్న రూల్ లేదు. ఆ మెసేజ్ యొక్క సైజుని బట్టి నెంబర్ ఆఫ్ ప్యాకెట్స్ కింద డివైడ్ అవుతుంది. దాన్ని ఏమనిపిస్తుందంటే గ్రాన్యులారిటీ అంటాం. ఇక నెక్స్ట్ వన్ ఏంటి, స్ట్రక్చర్ ఆఫ్ షేర్డ్ మెమరీ. ఓకే, అప్లికేషన్స్ డిఫరెంట్ అయినప్పటికీ అంతేగా అన్ని సిస్టమ్స్లో కంపల్సరీ సి లాంగ్వేజ్ యూజ్ చేసిన అప్లికేషన్స్ మాత్రమే యూజ్ చేయాలి, లేదంటే అక్కడ జావా యూజ్ చేసిన అప్లికేషన్స్ మాత్రం యూజ్ చేయాలని రూల్ ఏం లేదు. ఒక్కొక్క సిస్టంలో ఒక్కొక్క అప్లికేషన్ ఉండొచ్చు, బట్ అప్లికేషన్స్ డిఫరెంట్ అయినప్పటికీ కూడా కంపల్సరీ మన ప్రాసెస్ అనేది మన కమ్యూనికేషన్ అనేది జరుగుతూ ఉండాలి. సో దాన్ని కన్సిడర్ చేసుకుంటూ నెక్స్ట్ మనం డిజైన్ ఇంప్లిమెంటేషన్ చేయాలి. దాన్ని ఏమనిపిస్తాం అంటే స్ట్రక్చర్ ఆఫ్ షేర్డ్ మెమరీ అంటాం. ఇక నెక్స్ట్ వన్ ఏంటంటే మెమరీ కోవరెన్స్ అండ్ యాక్సెస్. ఇక మెమరీ కోవరెన్స్ అండ్ యాక్సెస్ అంటే ఏం చెప్పుకున్నాం, ఎప్పుడైతే మనం ఒక మెసేజ్ని క్లయింట్కి సర్వర్కి మధ్య కమ్యూనికేషన్ జరుగుతుందో ఈ క్లయింట్కి సర్వర్కి మధ్య కమ్యూనికేషన్ జరిగేటప్పుడు ఒక మెసేజ్ అనేది మల్టిపుల్ టైమ్స్ జనరేట్ అవుతూ ఉండొచ్చు. ఓకే, అంటే విత్ ఇన్ ద టైం వరకు వెయిట్ చేసి అటు నుంచి అంటే క్లయింట్ నుంచి కానీ సర్వర్ నుంచి కానీ రిప్లై రాకపోతే తిరిగి మరలా ఏం చేస్తాం, రీట్రాన్స్మిట్ చేస్తాం. ఇలా మల్టిపుల్ కాపీస్ జనరేట్ అయినప్పుడు ఆ మల్టిపుల్ కాపీస్ అనేవి ఎంత టైం వరకు ఎగ్జిస్ట్ అవ్వాలి అనేది కూడా మనం కన్సిడర్ చేయాలి. అంటే ఓకే, దాన్ని ఏమనిపిస్తాం అంటే మెమరీ కోవరెన్స్ అండ్ యాక్సెస్ అంటాం. యాక్సెస్ సింక్రొనైజేషన్. ఇక నెక్స్ట్ వన్ ఏంటంటే డేటా లొకేషన్ అండ్ యాక్సెస్. మనం ఏదైనా ఒక డేటా లొకేషన్ మనం యాక్సెస్ చేయాలి అంటే కనుక అదర్ సిస్టంలో ఉన్న అంటే రిమోట్ లొకేషన్ ఉన్న సిస్టంలో ఉన్న డేటాను యాక్సెస్ చేయాలంటే ఫస్ట్ మనకి ఆ డేటా అనేది ఏ సర్వర్లో ఉందో తెలియాలి. సో దట్ ఈస్ నథింగ్ బట్ డేటా లొకేషన్ అండ్ యాక్సెస్. ఇక నెక్స్ట్ వన్ ఏంటంటే రీప్లేస్మెంట్ స్ట్రాటజీ. ఇక రీప్లేస్మెంట్ స్ట్రాటజీ అంటే ఏం చెప్పాను, మన లోకల్ సిస్టంలో ఉన్న లోకల్ మెమరీ ఏమవుతుందంటే అప్ టు డేట్ మన వర్క్ని బట్టి ఫుల్ అయిపోతూ ఉంటుంది. ఇలా ఫుల్ అయిపోయినప్పుడు దాన్ని అప్ టు డేట్ ఎప్పటికప్పుడు ఏం చేస్తూ ఉండాలి, దాన్ని క్లియర్ చేసుకుంటూ ఉండాలి. క్లియర్ అంటే సంథింగ్ ఏదో ఒక డేటా ఏదైతే మనం ఫస్ట్గా యూజ్ చేసామో దాని యొక్క వర్క్ అయిపోయిందో దాన్ని క్లియర్ చేసుకుంటే నెక్స్ట్ వచ్చే డేటాని కాస్త ప్లేస్ చేయడానికి దాన్ని మనకి మెమరీ అనేది ఉంటుంది. సో దాన్ని ఏమనిపిస్తుందంటే రీప్లేస్మెంట్ స్ట్రాటజీ. దీన్ని కూడా కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ వన్ ఏంటంటే ట్రాషింగ్. ట్రాషింగ్ అంటే ఏంటి అంటే ఎప్పుడైతే ఒక సింగిల్ డేటా ఐటమ్ని నెంబర్ ఆఫ్ ప్రాసెస్ యాక్సెస్ చేయాలని ట్రై చేస్తున్నాయో సో ఈ నెంబర్ ఆఫ్ ప్రాసెస్ యాక్సెస్ చేయాలి అని ఒక డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ ఉన్నప్పుడు ఆ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో ఒక సిస్టంలో ఉన్న డేటా ఐటమ్ని ఒకే సిస్టమ్ యాక్సెస్ చేయాలన్నా రూల్ ఏం లేదు. నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ యాక్సెస్ చేస్తూ ఉంటాయి. ఇలా నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ యాక్సెస్ చేసేటప్పుడు రీడ్ ఆపరేషన్ చేయొచ్చు, రైట్ ఆపరేషన్ చేయొచ్చు. వీటన్నిటిని కూడా మనం కంపల్సరీ కన్సిడర్ చేస్తూ డిస్ట్రిబ్యూటెడ్ షేర్డ్ మెమరీ అనేది డిజైన్ చేయాలి. ఇక నెక్స్ట్ వన్ ఏంటి, హెటెరోజీనియస్. ఇక హెటెరోజీనియస్ అంటే ఏంటన్నమాట, డిఫరెంట్ ఆర్కిటెక్చర్స్ ఉన్న సిస్టమ్స్ మధ్యలో కమ్యూనికేషన్ అనేది కంపల్సరీ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో జరగాలి. సో దాన్ని కన్సిడర్ చేస్తూ మనం డిజైన్ చేయాలి. దట్ ఈస్ నథింగ్ బట్ లాస్ట్ వన్, సెవెంత్ వన్, హెటెరోజీనియస్. These are all issues in designing and implementation in distributed shared memory.